ఇది ఇంకా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు ఏమంటారు స్కూల్స్ కడతా అంటే స్కామ్ అంటారు ఏం చేస్తానన్నా తప్పే అంటున్నారు 25,000 కోట్లతో స్కూళ్ళను కడతా ఒక్కో స్కూల్కు 200 కోట్లు ఖర్చు పెడతా ఏడాదిలో 59,000 ఉద్యోగాలు ఇచ్చిన దేశంలో ఎవరైనా ఇచ్చినట్లు నిరూపిస్తే నేను బట్టిని ఎందుకు తీసుకొస్తున్నావు వల్ల నువ్వు ఒక్కనే శిక్ష బట్టి ఏం చెప్పలే ఏం అంత భజన చేసుకోలే నేను బట్టి విక్రమార్క ఏ శిక్షకైనా రెడీ ఎందుకంటే నేను మునిగినా నా పక్కన కూడా మునగాలి ఇప్పుడు ఈత రానుడు ఉంటే అలా దింపితే ఏం చేస్తాడు ఈత వస్తాను కూడా ముంచి చంపుతాడు సేమ్ రేవంత్ రెడ్డి అట్టనే రేపు ప్రభుత్వం పోయిందనుకో నా ఒక్కని వల్లనే పోయిందా ఇగో బట్టి వల్ల కూడా పోయింది నా ఒక్కని వల్లనే వ్యతిరేకత వచ్చింది నా వ్యతిరేకత కోపం వచ్చింది ఆ ప్రజలకు ఇగో బట్టి వల్ల కూడా వచ్చింది ఇగో దామోదర్ రాజనరసింహ వల్ల కూడా వచ్చింది ఇగో కోమటిరెడ్డి వల్ల కూడా వచ్చింది ఆయన జ్యూస్ దాగి ఏది పడితే అది మాట్లాడాడు దాని వల్లనే వ్యతిరేకత వచ్చింది ఇవన్నీ చెప్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నీళ్ళ మీద ఏం సోయలేకపోయినా కానీ ఏది పడితే అది మాట్లాడి ఇక మన హక్కులు రాకుండా చేసింది ఈయననే సో కాబట్టి ఈయన వల్ల కూడా వచ్చింది ఇట్లా అందరి మీద పూసుకుంటూ పోతున్నాడు తా చెడిన కోత అంట వనమంతా చేసినట్టుగా అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెడిపోవడమే కాకుండా రేవంత్ రెడ్డి బదనాం కావడమే కాకుండా అందరికీ అది ఊస్తూ ఉన్నాడు అనమాట ఇంత ఎందుకంటే పోతే మొత్తం కొలాప్స్ అయిపోవాలి ఒకటెందుకు నాశనం కావాలి అట్లా అనమాట సో కాబట్టి నాతో పాటు బట్టి కూడా ఏ శిక్షకైనా సిద్ధమే అంట ఈయన మాట్లాడిన ఆనిముత్యాలు చూద్దాం ఈయన స్కూల్ కడతా అంటే ఎవరు వద్దనరా ఏ ప్రజలని వద్దంటారా నువ్వు స్కూల్ కడతా అంటే నువ్వు ఏం కడుతున్నావో అర్థం చేసుకున్నావు మొదటి సంవత్సరంలో ఆన్ రికార్డ్ అందుకే ఇవాళ ఎవరు ఈ దేశంలో ఎవరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా 25 ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈ స్కూల్ కి 200 కోట్ల రూపాయలు కేటాయించి ఈ రోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ ని నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అక్కడ ఉండే క్వాలిటీ కూడా పెంచాలి అని ఒక లక్ష్యంతో ఈ రోజు మేము పనిచేస్తున్నాం. సార్ మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని కట్టడాన్ని మీ ఎవరం కూడా వద్దనట్లేదు నువ్వు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టు అందులో ఇంటర్నేషనల్ స్థాయిలో చదువు చెప్పు కానీ ముందు గురుకులాలలో బువ పెట్టు పిల్లలకు పురుగులను రాకుండా బువ పెట్టు రేపు మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా 10 రోజులు పోతే మళ్ళీ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయినాక గురుకులాలల్లా లేకపోతే స్కూళ్ళల్లో మధ్యాహ్నం భోజనంలల్లా పురుగులు రాకుండా జర్ర కొంచెం మంచి కూర నీ ఇంట్లో మీ ఇంట్లో తిన్నట్టు కాదు కనీసం మీ పని మనుషులను తింటారు చూసినావా గలాంటి క్వాలిటీ ఫుడ్ అని జర పిల్లలకు పెట్టి చదువుకునే పిల్లలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టి నేను ఇంటర్నేషనల్ స్థాయిలో దిద్దుతా బొమ్మ చూపిస్తా అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు మీరు చూపియండి తప్పేం లేదు ఇప్పుడు అప్పుడెప్పుడో అయ్యేది దానికోసం ఇప్పటి నుంచే ఉన్న స్కూళ్ళను బొంద పెట్టొద్దు కదా నువ్వు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కట్టే వరకు ఇంకో సంవత్సరం పట్టొచ్చు 2 సంవత్సరాలు పట్టొచ్చు లేకపోతే మీరు మొత్తం దిగిపోయిన దానికి కూడా కాకపోవచ్చు అట్లుంటుంది మీ పని కూడా సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి స్కూళ్ళను ఉన్నటువంటి గురుకులాలను వాటికి కొంత బువ పెట్టండి కొంత నీట్గా సౌకర్యాలు కల్పించండి రేపు మళ్ళీ పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత కనీసము ఆడ ఉండడానికి వసతి లేకుండా ఆ రకంగా మీరు దాన్ని మార్చకండి నాణ్యమైనటువంటి విద్యను ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో కల్పించేటువంటి ప్రయత్నం చేయండి అది చేయకుండా ఇప్పుడు ఏవేవో కడతా అంటున్నాడు సరే ఏం కడతారో చూద్దాం ఈ రోజు చాలా మంది విమర్శిస్తున్నారు ఇయాల్లో పత్రికలో చూసిన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలకు 200 కోట్ల రూపాయలు పెట్టి 100 అంటే దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉందా అని ఒక పత్రిక రాసింది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక ఎట్లా మాట్లాడతారు సార్ అబద్ధాలు బాధ అనిపించదా కొంచెం అన్న బిడియం అనిపించదా ఇట్లా అబద్ధాలు మాట్లాడుతుంటే గట్లా రాసింటున్నారు పత్రిక గట్లా చెప్పినారు ఏం రాసిరో నేను చూపిస్తా చెప్తా అయ్యా మీరు కడుతున్నటువంటి స్కూళ్ళు మంచిగానే ఉన్నాయి కానీ ఫస్ట్ ఏమో మీరు అది చెప్పినప్పుడేమో 80 కోట్లతోని ఒక స్కూల్ కడతామని చెప్పారు 80 కోట్లతోని ఒక స్కూల్ కడతాము అని చెప్పారు 80 కోట్లు పోయినాయి దాన్ని మీరు ప్రారంభించే నాటికి శంకుస్థాపన చేసే నాటికి 120 కోట్లు అని చెప్పేసి ఆ రోజు చెప్పారు మళ్ళీ తర్వాత నిన్న జీవో ఇచ్చేటప్పుడేమో 200 కోట్లు అన్నారు ఒక స్కూల్ కట్టడానికి 200 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పారు ఎందుకో ఇక్కడ అనుమానం ఉన్నది ఒకవేళ 80 కోట్లతో మీరు ప్రాథమికంగా అంచనా చేసేటప్పుడు పెరిగితే గిరిగితే 5-10 అటు ఇటు పెరుగుతుంది మహా అయితే 100 కోట్లు కావాలి 100 కోట్లు కావాలి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టడానికి కానీ 200 కోట్లు అయ్యింది దీని మీద అనుమానం ఉన్నది ఈ 200 కోట్లు నిజంగానే ఖర్చు పెడుతుర్రా నిజంగా ఖర్చు పెడితే అప్రిషియేట్ చేయాల్సింది ఏం అనుమానం లేదల్లా కానీ 100 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు మింగుతానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా ఎందుకు ఇంత అమాంతంగా పెరిగింది ఇక్కడ వేసినప్పుడు ఉన్నటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో
ఇక్కడ వేసినప్పుడు కూడా గవే సౌకర్యాలు ఉన్నాయి, గవే ఉన్నాయి. మరి అక్కడ ఎక్స్ట్రా ఏం పెరగలేదు, ఇక్కడ మాత్రం రేటు మాత్రం పెరిగింది. 80 కోట్ల నుంచి 200 కోట్లకు వచ్చింది. దీని వెనకాలటువంటి కారణం ఏంది అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగానే వస్తున్నాయి. మరి 200 కోట్లట్లయితే 80 కోట్ల నుంచి గీ డౌట్ వస్తుంది అందరికీ. ఈ 200 కోట్లతోటి మొత్తము 100 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను కడతారంట 20,000 కోట్లతోటి. 20,000 కోట్లతోటి కట్టు, తప్పేం లేదు. విద్యను అద్భుతంగా అందించాల్సిందే. నువ్వు ఈ రకంగా ఆడతా అంటే ఎవరు కూడా వద్దన్నారు. కానీ ఇక్కడ పెరిగినటువంటి ఎస్టిమేషన్ మీద డౌట్ వస్తుంది. ఇది ఇంత ఉన్నది, ఇంత ఎట్లా పెరిగింది ఒకటేసారి? ఏ రకంగా పెరిగింది? 120 కోట్ల రూపాయలు పెరిగినాయా? దీనికి కూడా పెద్ద గ్యాప్ ఏం లేదు. సంవత్సరం లోపల ఇంత పెరిగిపోయినాయి. ఏదో జరుగుతూ ఉంది వెనకాల కుట్ర అనేది అనుమానం. లేకపోతే బాజాబ్తా మీరు ట్రాన్స్పరెన్సీగా ఉండండి. ఎవరో అంటారు మిమ్మల్ని, నేను ఏం చేసినా తప్పే అంటారు, నేను ఏం చేసినా అదే అంటారు. అంటే నువ్వు చేసిన దాంట్లో బొక్కలు కనపడుతున్నాయి ఆడ. ఇప్పటికే మొత్తం అప్లపాలైపోయింది, రూపాయ లేదు, ఎవడిస్తలేడు. నేను పోతాను చెప్పదొంగ చూశాడు, చూస్తుర్రు అని చెప్పేసి మీరే చెప్తిరి. గట్లా చెప్పినాక ఎవడైనా ప్రజలు ఎట్లా అనుకుంటారు? గిట్లా నువ్వు పెంచుకుంటూ పోతా ఉంటే మరి నిజంగానే స్కూల్ కోసమే ఖర్చు పెట్టి స్కూల్కే అలాంటివన్నీ కూడా కేటాయిస్తే మంచిగానే ఉంటుంది, ఏం కాదు. కానీ స్కూల్కి పేరు చెప్పి 100 కోట్లు ఏమైనా మింగుతుర్రా ఏంది అంటే, ఒకవేళ 100 కోట్లు అయితే ఇంకొక 10,000 కోట్ల స్కామ్ ఇందులో ఉంటుంది ఈజీగా. ఈ లెక్క ప్రకారం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు 10,000 కోట్లు మింగుతారు ఆ స్కూళ్ళ పేర్ల మీద. దీన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు నిజంగా 200 కోట్లు పెట్టి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ని కడుతున్నారా, లేకపోతే 100 కోట్లతో పెట్టి ఇంకా 100 కోట్లు మింగుదామని ప్రయత్నం చేస్తున్నారా? మొత్తం ఓవరాల్ ప్రాజెక్ట్ అయిపోయేటప్పుడు 10,000 కోట్లు మింగుదామనేటువంటి కుట్రలు ఏమైనా ప్రయత్నాలు చేస్తా ఉన్నారా? దీని మీద క్లారిటీ ఇవ్వాలి.